మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. పురుషులతో పోలిస్తే తాము ఎందులోనూ తీసిపోమని నిరూపిస్తున్నారు మహిళలు. సైన్యంలోనైనా విమానాలు నడపడంలోనైనా పురుషులతో సమానంగా రాణిస్తున్నారు మహిళలు. మహిళలు చేయలేని పనంటూ లేదు. ఇప్పుడు సిద్దిపేట జిల్లాకు చెందిన 20 ఏళ్ల యువతి తెలంగాణలో తొలి మహిళా లైన్ ఉమెన్ గా రికార్డు క్రియేట్ చేసింది. విద్యుత్ శాఖలో లైన్ ఉమెన్ పేరును వాడుకలోకి తెచ్చింది. భారీ కరెంటు పోల్ ఎక్కుతున్న ఆ యువతిని చూడండి. పద్దెనిమిది అడుగుల పోల్ను కేవలం 1.5 నిమిషంలో ఎక్కి దిగింది. విద్యుత్ శాఖలో ఈ యువతి ఉద్యోగం సాధించింది. తెలంగాణలో తొలి మహిళా లైన్ ఉమెన్ గా రికార్డు సృష్టించింది. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం గణేష్పల్లికి చెందిన శిరీషది ఓ పేద కుటుంబం. కుటుంబానికి ఆసరాగా నిలవాలనేది 20 ఏళ్ల శిరీష సంకల్పం. ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ పూర్తి చేసింది. గత ఏడాది నవంబర్ చివర్లో లైన్మెన్ ఉద్యోగాల కోసం టీఎస్ఎస్ పీడీసీఎల్ సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులు పురుషులకు మాత్రమేనని, మహిళలకు అర్హత లేదని విద్యుత్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. దీంతో శిరీషతో పాటు మరో 34 మంది మహిళలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో మహిళల దరఖాస్తులు స్వీకరించి పరీక్షకు అనుమతిచ్చింది టీఎస్ఎస్ పీడీసీఎల్. పురుష అభ్యర్థుల రాత ఫలితాలను విడుదల చేసిన టీఎస్ఎస్ పీడీసీఎల్ మహిళల ఫలితాలను నిలిపేసింది. దీంతో శిరీష, మిగిలిన మహిళా అభ్యర్థులు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. అర్హులైన మహిళా అభ్యర్థుల ఫలితాలను విడుదల చేయాలని, వారికి పోల్ టెస్టు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను ఆ సంస్థ పట్టించుకోలేదు. హైకోర్టు బెంచ్కి మరోసారి శిరీష వెళ్లాల్సి వచ్చింది. 15 రోజుల్లోగా మహిళా అభ్యర్థులకు పోల్ టెస్టు జరపాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో గత డిసెంబర్ 23న శిరీషకు, మరో మహిళా అభ్యర్థికి అధికారులు పోల్ టెస్టు నిర్వహించారు. ఈ పరీక్షలో 1.5 నిమిషంలో విద్యుత్ స్తంభం ఎక్కి దిగాలి. 1 నిమిషంలో పోలెక్కిన శిరీష జూనియర్ లైన్ ఉమెన్ గా ఎంపికయ్యారు. జేఎల్ఎం ఎగ్జామ్లో క్వాలిఫై అయినాను. దీనికి మేము చాలా కృషి చేసినాం. ఫస్ట్ స్టార్టింగ్లో మాకు అప్లై చేయడానికి జేఎల్ఎం పోస్ట్ కోసం అప్లై చేయడానికి వెళ్తే మమ్మల్ని నాట్ ఎలిజిబుల్ కింద చూసినారు. దాని తర్వాత మేము హైకోర్టుని అప్రోచ్ అయినాము. వాళ్ళు మాకు మంచి స్టేట్మెంట్, ఒక 34 మెంబర్స్ గర్ల్స్ దాకా మేము వెళ్ళినాము. వాళ్ళు మాకు మంచి తీర్పు ఇచ్చినారు. అప్లై చేసినాము. అందరితో పాటు మేము కూడా ఈక్వల్గా ఎగ్జామ్ రాసినాము. ఎగ్జామ్ రాసిన తర్వాత బాయ్స్ రిజల్ట్ వచ్చింది. మరి ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేకపోవడంతో మేము మళ్ళీ కోర్టుని ఆశ్రయించాము. వాళ్ళు ఒక 34 మెంబర్స్లో మా కేసు ఏమో 8 మెంబర్స్ది. దాంట్లో మేము 2 మాత్రమే క్వాలిఫై అయినాము. తెలంగాణలో తొలి మహిళా లైన్ ఉమెన్ గా శిరీష చరిత్ర సృష్టించారు. ఎంతో పట్టుదలతో ఈ ఉద్యోగం సాధించిన ఆమె ఆనందం వ్యక్తం చేస్తోంది. పోస్టింగ్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తోంది. అట్లా లేదు, 2 వీక్స్లో పెట్టేసేయాలి, మీకు 2 వీక్స్లో పెట్టేసేయాలి అనేసి ఒక ఆర్డర్ వేసారు. దాంతో రీసెంట్గా 23 డిసెంబర్ 2020 రోజు మాకు పోల్ టెస్ట్ కండక్ట్ చేసారు. మేము పోల్ టెస్ట్ కోసం చాలా ప్రిపేర్ అయినాము. 1 ఇయర్ నుంచి దాదాపు కష్టపడుతూనే ఉన్నాము. దీనికి మా మామయ్య చాలా హెల్ప్ చేసినారు. పోల్ టెస్ట్ 23 రోజు మేము సక్సెస్ అయినాము. ఆర్డర్ ఇస్తారని ఆశిస్తున్నాము. మేము సీఎం కేసీఆర్ గారికి, ఇంకా టీఎస్ఎస్ పీడీసీఎల్ గారికి, హైకోర్టుకి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. తొందరగా మాకు ఆర్డర్ ఇస్తే రావాలనేసి ఆశిస్తున్నాము. శిరీష లైన్ ఉమెన్ గా సెలెక్ట్ కావడంతో ఇప్పటి వరకు జూనియర్ లైన్ మెన్ గా ఉన్న పోస్ట్ పేరు ఇకపై జూనియర్ లైన్ ఉమెన్ గాను వాడుకలోకి రాబోతోంది.